ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ షేర్ చేసుకోవడం అసలు మర్చిపోతండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియోలో మీకు ఏంటంటే నా రీసెంట్ గోల్డ్ కలెక్షన్ చూపించబోతున్నాను అనమాట. సో నేను మలేషియా వచ్చిన తర్వాత ఈ ఇయర్లో తీసుకున్నవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇవాళ వీడియో మనందరికీ ఫేవరెట్ టాపిక్ గోల్డ్ కలెక్షన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రెడీగానే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చి ముందర తీసుకున్నాను అనమాట. సో అదైతే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇది వచ్చేసి నేను సిఎంఆర్లో తీసుకున్నాను. సిఎంఆర్ ఆంధ్రప్రదేశ్ దగ్గర చూపినాను. ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ పర్ల్ చోకర్ అనమాట. పర్ల్ చోకర్ ఇక్కడ మొత్తం 3 లేయర్స్ ఆఫ్ పర్ల్స్ వస్తాయి. మధ్యలో వచ్చేసి ఇలా గోల్డ్ది పెండెంట్ ఉంటుంది అనమాట. మొత్తం ఇవి సీజెడ్ స్టోన్స్. సో దీనికైతే నేను ఇలా ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేశాను. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే దానికి రాలేదు. ఇలా చూసి నేను మధ్యలో ఇట్లా రూబీ ఉంది కదా, సో ఇంకని చెప్పి రూబీ వైట్ స్టోన్స్ కింద పర్ల్ వచ్చేలాగా మ్యాచ్ చేశాను అనమాట. సో ఇయర్ రింగ్స్ అయితే ఇవి. సో చిన్నగా ఇలా వస్తాయి అన్నమాట. ఇవి ఇయర్ రింగ్స్. సో ఇప్పుడు వచ్చేసి మీకు సో చూసారు కదా, ఇది ఇలా నెక్కి చోకర్ అనమాట. టోటల్ పర్ల్స్ మధ్యలో ఇలా రూబీ తోటి రూబీ ఇచ్చారు. చుట్టూతా డిజైన్ అనమాట. ఐ థింక్ ఫ్లవర్ డిజైనే. సో పర్ల్ చోకర్ అయితే ఇలా ఉంటుంది. సో దానికి వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ ఇలా మ్యాచ్ చేశాను. ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చే ముందు తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ పీస్ అయితే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చూపిస్తాను. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను మలబార్లో తీసుకున్నాను. యాక్చువల్గా ఇవి జ్యువెల్కాస్లో తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే నేను 2 years బ్యాక్, అంటే బిఫోర్ కరోనానే జ్యువెల్కాస్లో ఒక స్కీమ్ కట్టాను అనమాట. సో ఇంకా ఆ స్కీమ్ కట్టినప్పుడే నేను అనుకున్నాను ఈ మనీతో నేను బ్యాంగిల్స్ తీసుకుందాము నెక్స్ట్ ఇయర్ అన్నట్టు స్కీమ్ వేశాను. సో అన్ఫార్చునేట్లీ ఇండియాలోనే 2 years ఉన్నాం కాబట్టి ఇంకా మనీ ఇంకా అలాగే ఉండిపోయినాయి అనమాట. సో ఇంకా ఫైనల్లీ ఇయర్ వచ్చిన తర్వాత వెళ్ళి మనం బ్యాంగిల్స్ తీసుకుందాం ముందు వెళ్ళేసరికి నాకు ఇక్కడ జ్యువెల్కాస్లో అస్సలు మోడల్స్ నచ్చలేదు. నాకు నచ్చిందేమో సైజ్ లేదనమాట. నాది వచ్చేసి యాక్చువల్గా 2.6, వాళ్ళ దగ్గర 2.4 ఉన్నాయి, 2.8 ఉన్నాయి. సో నా 2.6 లేదు. సో ఇంకని చెప్పి ఆ స్కీమ్ అలాగే వదిలేసి మళ్ళీ మాకు ఇక్కడ మసీద్ ఇండియాలో ఉంటాయి గోల్డ్ షాప్స్ మోస్ట్లీ. ఇంకా మళ్ళీ ఆపోజిట్ మల్బార్ ఉండిద్ది అనమాట. సో ఈ కార్ వచ్చి మల్బార్కి వెళ్ళేసి ఇవి తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి పేర్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. నాకైతే చాలా నచ్చాయి. సో ఇలా ఇవి వచ్చేసి 4 బ్యాంగిల్స్ కలిపి 64 grams అండి. సో 64 grams అంటే ఈచ్ బ్యాంగిల్ 16 grams అనమాట. అంటే 2 సవర్లు పట్టాయి. సో ఒక్కొక్క బ్యాంగిల్ 2 సవర్లు అనమాట. సో నాకు ఇవి మల్బార్లో మేకింగ్ ఛార్జ్ కూడా చాలా తక్కువ పడింది అనమాట. యాక్చువల్గా వాళ్ళు అప్పుడు ఏదో కొంచెం ఆఫర్ అలా నడుస్తూ ఉంది. వాళ్ళు కోట్ చేసింది కూడా 9%, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 9% చెప్పారు. మేము వచ్చేసి 4 అలా అడిగినట్టున్నాము. సో ఫైనల్లీ ఆఫ్టర్ బార్గెనింగ్ అదంతా అయ్యి 5%కి వచ్చిందనమాట. సో నాకు ఈ 4 బ్యాంగిల్స్ మేకింగ్ ఛార్జ్ వచ్చేసి 5% ఇచ్చారు. సో ఇవి తీసుకున్నప్పుడు గోల్డ్ ప్రైస్ కొంచెం తక్కువే ఉంది. తర్వాత చాలా ట్రెమండస్గా పెరిగిందనమాట ఇక్కడ కూడా గోల్డ్ ప్రైస్. సో ఇవి నా 4 బ్యాంగిల్స్ అయితే. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి ఇంకా రీసెంట్గా పర్చేస్ చేసింది అనమాట. ఇవి యాక్చువల్గా నేను లాస్ట్ వీకే తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఎంఎస్ గోల్డ్. ఈ కొత్త షాప్ అనమాట. ఇది మలేషియా కేఎల్లో కొత్త షాప్. నేనైతే ఇంతకు ముందు వరకు నాకు తెలిసి వీళ్ళకి ఇంకెక్కడ బ్రాంచెస్ కూడా లేవు. సో కొత్త షాప్ ఓపెన్ చేశారు. దట్టు ఇంకా యష్ నాడు కదా, కేజీఎఫ్ హీరో, తన చేత ఓపెనింగ్ చేశారు అనమాట. సరే కొత్త షాప్ కదా, ఒకసారి మోడల్స్ ఎలా ఉంటాయంటే ట్రై చేద్దాం అన్నట్టు నేను వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత ఇంకా ఇప్పటి నుంచో ఒక కడా తీసుకుందాం అనుకుంటున్నాం. సో ఈ కడా తీసుకున్నాను.
సో మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి 12.5 గ్రామ్ ఉంది. సో ఇట్లా కిందేమో మొత్తం ఇలా వైట్ స్టోన్స్ వచ్చి మధ్యలో ఇలా రౌండ్స్, పైనేమో ఇట్లా చైన్కి కూడా మనకి ఇంతకుముందు చైన్స్కి వచ్చేది కదా ఇలాంటి మోడల్, మెలిక మోడల్ అనమాట. సో ఇది కడ పెట్టుకుంటే ఎలా ఉండిద్దో కూడా చూద్దాం. కొత్త షాప్ కాబట్టి ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయన్నమాట అక్కడ. సో నాకు ఇది కూడా మేకింగ్ ఛార్జెస్ తక్కువకే వచ్చాయని చెప్పాలి. 10% వేసాడు అనమాట దీనికి మేకింగ్ ఛార్జెస్. యూజువల్గా అయితే నేమ్స్ అలా కాదు, కానీ యూజువల్గా అయితే మనకి 20%, 18%, అట్ లాస్ట్ 18% అలా వస్తాయి ఇవి. కాకపోతే కొత్త షాప్ అయ్యేసరికి నాకు 10%కి ఇచ్చాడు అనమాట. మేకింగ్ ఛార్జ్ చాలా తక్కువ పడింది. ఇది వచ్చేసి నాకు రింగెట్స్లో చెప్తున్నాను 3850 రింగెట్ ఉంది. 50 రింగెట్ అయిందనమాట ఆ రోజు, 3850. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ గోల్డ్ ఫ్లక్చుయేషన్స్ కాబట్టి ఇంకా కొంచెం పెరగచ్చు తగ్గచ్చు కూడా. సో ఆ రోజే కడాను ఇంకొకటి బ్లాక్ బీడ్స్ చైన్ తీసుకున్నాను. సో ఈ బ్లాక్ బీడ్స్ చైన్ వచ్చేసి 5.5 గ్రామ్ ఉంది. సో 5.5 గ్రామ్కి బాగా వచ్చినట్లే ఇది. ఎప్పటి నుంచో నాకు ఇలా బ్లాక్ బీడ్స్ చైన్ ఇట్లాంటిది కావాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వెతుకుతున్నాను అనమాట. ఫైనల్లీ కొత్త షాప్లో దొరికింది ఈ మోడల్ నాకు. జాయిల్కాస్లో, మల్బార్లో చాలా ట్రై చేశాను, దొరకలేదు. ఒకసారి చూశాను, తర్వాత కొందామని వెళ్ళేసరికి ఏమో మిస్ అయిపోయింది అనమాట. సో ఇది నా బ్లాక్ బీడ్స్ చైన్. ఓకే, చూసారు కదా, ఇవన్నమాట నేను కేఎల్ వచ్చిన తర్వాత తీసుకున్న గోల్డ్ కడ, అలాగే నచ్చిన బ్లాక్ బీడ్స్ విత్ దిస్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. మిమ్మల్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.